హలో 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 రవి గారా? సార్ చెప్పండి. అదే అదే నీకు ఇందాక చేసినట్టు మళ్ళా మీరు లేపలేదు. నేను బిజీ ఉండే సార్ బాగా. లేదు ఇంకా బిజీ ఉంటాం మనం దేవ కార్యం గురించి మనము పోరాడినప్పుడు బిజీ ఉంటాము. ఆ, నువ్వైనా నేనైనా దేవ కార్యం గురించే కదా మనం మాట్లాడేది. మొత్తం అవును బిజీ ఉంటది, ఈ షెడ్యూల్ అంతా బిజీ ఉంటది, వ్యాపారం కాదు కదా. అవును. నాకు హాస్పిటల్ ఉంది సార్. అవునవును తెలుసు, చెప్పినావు, విన్నా నేను అన్ని ఆడియోలు విన్నా. అందుకు అన్ని ఆడియోలు విన్నా నేను, ఎక్కువ మట్టుకు విన్నా. ఇప్పుడు ఆ కత్తి పాస్టర్ తోటి కూడా ఇప్పుడే విన్నా, ఇప్పుడే ఒక 5-10 నిమిషాల కింద విన్నా. ఓకే ఓకే సంతోషం. విన్నా అన్ని విన్నా. అది ఉండాలి సెక్యూరిటీ, ఎవరికి వాళ్ళకి సెక్యూరిటీ ఉంచుకోవాలి. ఇప్పుడు పంతులకు కూడా అదే చెప్తా నేను కూడా. నీ లెక్కనే పంతులు ఉంటారు కదా, అవును. ఎవరన్నా మత మార్పిడికి వస్తే మీరు తల్వార్లు పెట్టుకోండి, మన దేవుని దేవతలను తిడితే తల్వార్లు చూపియండి. సార్ వాళ్ళు ఎంత నాకు ఒక విషయం సార్, చెప్పండి. అసలు ఈ మత మార్పిడి అంటే ఏంటి సార్? మత మార్పిడి అంటే ఇప్పుడు మా ఇంటికి వచ్చి నేను పూజ చేసుకుంటున్నాను అనుకో, మీ ఇంట్లోకి వెళ్ళి సామాన్లన్నీ డైరెక్ట్ ఇండైరెక్ట్ చెప్పుడు, ఏది పడింట బయట పడేయండ్రి, అది దేవుడు కాదు, దేవుడు నిజమైన దేవుడు చర్చిలో ఉంటాడు మా తానా, శిలువలో ఉంటాడు మా దేవుడు, మీ దేవుడు కాదు అని ఇంటింటికి చెప్పి ఈ దేవి దేవతల విగ్రహాలన్నీ బయటపడే పిచ్చుడు మత మార్పిడి. మతం అంటే మతాన్ని చేంజ్ చేసేస్తుండే వాళ్ళ ఇల్లు. ఇక పూజకు అర్హత ఉండదు అనమాట. పూజకు ఇక వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు అడిగినావు కాబట్టి మధ్యలో మాట్లాడకు. మాట్లాడను సార్, నేనేం ఓకే ఓకే. ఆడితే ఏమైతుందంటే రవి, ఇప్పుడు ఆ కొబ్బరికాయ కొట్టుడు, పూజ చేసుడు, ఆరతిచ్చుడు, మా మా దైవం కోట్ల సంవత్సరాల్లో లక్షల సంవత్సరాల నుంచి వచ్చే పూజలు ఉంటాయి కదా, ఆడికి కథం అయిపోతుంది వాని ఇల్లు. వాని ఇల్లు కథం అయిపోతుంది. ఇక పూజలు చేయడు, పునస్కారాలు చేయడు. ఇక ఏడ దేవుడు కనిపించినా వాని రాయి రప్ప అంటాడు, విగ్రహారాధన వ్యభిచారంతో సమానం అంటాడు, వేరోళ్ళని అన్యులు అంటాడు. ఇక ఇంకెక్కువ మాట్లాడితే సాతాను పట్టింది అంటారు. పాస్టర్లు ఎక్కువ మాట్లాడామనుకో, మనం క్వశ్చన్ చేసామనుకో సాతాన్లు అంటారు. ఇక మొత్తం చేంజ్ అయిపోతుంది స్టోరీ, మైండ్ అంతా చేంజ్ అయిపోతుంది వాడిని. ఇక మేము మా దాంట్లోకి తెప్పించుకోలేము. ఇప్పుడు మా రవి ఒక 10 ఏళ్ల కింద ఉన్న రవి ఇప్పుడు మాకు దొరకడు. ఇప్పుడు రవి నాతో మాట్లాడే రవి నాకు ఫ్రెండ్ అనుకో, మన ఇద్దరం కలిసి ఒక గుడికి పోతున్నాం అనుకో, మనం తిరుపతి పోయినాం అనుకో, మంచిగా ప్రసాదం తింటావు, అన్ని చేస్తావు. మళ్ళీ ఇప్పుడు రమ్మన్నాం అనుకో, అమ్మో మా దేవుడు ఒప్పుకోడు సదానంద్ గారు, మా దేవుడు ప్రసాదంకి ఒప్పుకోడు, మీ దేవుడిని చూడడానికి కూడా ఒప్పుకోడు అంటాడు. ఇంకోటి చెప్తా, ఇంకో యాంగిల్ చెప్తా. ఇప్పుడు సపోజ్ మీరు యేసు ప్రభుని నమ్ముకో అన్నాం అనుకో, మా దేవుని పక్కకు యేసు ప్రభు ఉంటాడు, అదేం లేదు అని మేము పెట్టినాం అనుకో, మా దేవుళ్ళ పక్కకు మేము పెట్టగలుగుతాము. అయితే మీరు ఒక దేవుని పెట్టమంటే మీ ఇంట్లో పెట్టమన్నాం అనుకో, మీరు పెట్టలేరు. మీ దేవునికి మా దేవునికి ఏం తేడా అంటే, మేము అందరినీ సర్వోజనో సుఖినో భవంతు అందరిని కలుపు మాది. మేము జాంగిరిపిల్ల దర్గాకు పోతుంటివి, వాళ్ళని కూడా గౌరవిస్తుంటివి. మేము చిన్నప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళని కూడా గౌరవిస్తుంటివి, కేకులు తింటుంటివి, అన్ని తింటుంటివి. అయితే ఈ 2 మతాలు ఒప్పుకోవన్నమాట. ముస్లిమ్స్ కూడా మా ఇండ్లలో తినరు, మా దావత్లలో తినరు. క్రైస్తవులు కూడా మా దావత్లలో తినరు, మా పూజలలో తినరు. వీళ్ళకి ఏం నియమం పెట్టేసిరంటే, ఒకసారి వాళ్ళకి ఎంట్రీ అయినాక మళ్ళా పోయే అనుమతి వాళ్ళ దేవుడు ఇయ్యలే, పాస్టర్ ఇయ్యలే, వాళ్ళ దేవుడు ఇయ్యలే. మళ్ళా ఒకసారి ఇడిచిపెట్టినామంటే, సనాతన ధర్మము దేవి దేవతలను ఇడిచిపెడితే మళ్ళా అనుమతి లేదు ఇక వాళ్ళకు. వాళ్ళకి అనుమతే లేదు. ఇక అనుమతి అంటే ఇక మళ్ళీ కోరుకుందామన్నా లేదు. ఇక ప్రసాదము, ఆ దేవుడు, ఆ రామ కృష్ణ ఏది అన్నా గాని వానికి ఉగ్రతలు వస్తాయి. వాళ్ళ అన్య ఉచ్చరించొద్దు, వాళ్ళ దేవి దేవతల పేర్లు కూడా ఉచ్చరించొద్దు అని రాసుకున్నారు. సరే సార్, ఇప్పుడు మత మార్పిడి అని అంటే, మత మార్పిడి ఏంటి సార్ అంటే, ఇది మీరు నేను నాకు తెలిసి చెప్పిన, ఇంకా ఎన్నో రకాలు ఉన్నది, ఒక రకం చెప్పిన, అందుకే ఒక పాటు. నాకు ఒక పాట చాలు సార్, నాకు ఒకటి చాలు. ఒకటి లేకపోతే ఇంకొకటి చెప్తే చెప్పారు, మీరు చాలా చెప్పారు. కానీ మత మార్పిడి అని అంటే వాళ్ళకున్న దేవి దేవతల్ని తీసుకుపోయి పడేసి మా క్రైస్తవులకి రండ్రా అనేసి క్రైస్తవుల అట్లా మత మార్పిడి చేస్తా ఉన్నారు. అవును. ఇప్పుడు మీ పేరు సదానందం గారు కదా? నా పేరు సదానంద్, హైదరాబాద్ ఉంటా, చెంపపేట డిమార్ట్ కాడ. ఎవరు వచ్చినా అడిగినా చెప్తారు నన్ను. నాది ఓపెన్ ఆర్ట్ నాది. ఎవరు నా దగ్గర
అద్దు అదుపు ఏముండదు. ఎట్లా అంటే నేను ఎట్లా మనిషి అంటే ఒక సరే సార్, ముస్లిం. అయితే ఇప్పుడు ఒక మాట. నాది అయిపోయి నువ్వు అడిగినావు కదా అడ్రస్. నాది ముస్లిం అడ్రస్ కదా, వచ్చినా, నాకు వదిలే అడ్రస్ కానీ. వినండి రవి గారు. ముస్లిం వచ్చినా, క్రైస్తవుడు వచ్చినా, ఒక హిందూ వచ్చినా, నేను ఏం చేస్తా అంటే మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, మీ మతంను నేను ఏం కించపరచా అంట. మా మతం మీదకి అడ్డు వస్తేనే మేము ఏం కొట్లాడుతున్నామంటే ఉన్న వాళ్ళని కాపాడుకుంటున్నాము, నువ్వు తప్పు తీసుకోవద్దు. ఇప్పుడు రవి మా దగ్గర, ఇప్పుడు ఆదేళ్ల రవి మా దగ్గరికి వెళ్ళి దూరం అయ్యిండు. దూరం అయితే ఆయనను మేమేం పట్టించుకోము. ఇక వేరే వాళ్ళని మళ్ళీ రవి లెక్క మాకు మా పిల్లలు కావద్దు అని కోరుకుంటున్నాం. మా ఫైట్ వాళ్ళ మీద. సరే సరే, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మా ఫైట్ ఉన్న వాళ్ళ మీద. సరే, తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేనేం తప్పుగా అర్థం చేసుకోవట్లేదు కానీ మేము గర్వాపిసి కూడా అడగము. ఎందుకు అడగం తెలుసా? మేము గర్వాపిసి అడిగితే మళ్ళా మత మార్పిడి చేసినట్టు అవుతుంది. మేము మళ్ళా. హలో రవి, సరే మాట్లాడు, ఒక గంట మాట్లాడి ఇంట నేను. లే మీరు మిమ్మల్ని మా మతంలోకి రమ్మన్నామనుకో, లేదు, ఇక నువ్వే మాట్లాడుకో, ఒక గంట నేను ఇంట. ఎట్లా ఫీల్ అవుతారు తెలుసా రవి? మీరు ఎట్లా ఫీల్ అవుతారు తెలుసా? నేను ఒక గంట మత మార్పిడి చేస్తున్నానేమో అనే టైప్ లో ఫీల్ అవుతారు కదా. ముందే చెప్పేసింది అనుకో, నీకు కొంచెం క్లారిటీ ఉంటదని చెప్పిన. నేను ఇప్పుడు అదంతా నాకు తెలుసు. నిన్ను ఒక ప్రశ్న అడిగితే ఇదంతా నాకు ఎందుకు చెప్తావు నువ్వు? నేను ఒక ప్రశ్న అడిగినా నిన్ను. ఏం ప్రశ్న అడిగినా నిన్ను? నాన్న ఇప్పుడు నీ అడ్రస్ అడిగినావు. అడ్రస్ అడిగితే నేను అడ్రస్ నేనేం అడగలేదు. సరే నువ్వు చూసుకో. నేనేమంటున్నా అంటే నిన్ను ఒక ప్రశ్న అడిగినా. నేను మీ క్రైస్తవులు మత మార్పిడి చేస్తా ఉన్నారని అన్నారు కదా మీరు. అవును. మత మార్పిడి అంటే అర్థం ఏంటంటే చెప్పారు, మీరు ఫోటోలు తీసుకుపోయేస్తారు, మా మతంలోకి రమ్మని చికాకులు చేస్తారు అని అనేది మాట్లాడుకోవచ్చు. అవును, మా రికార్డ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న రికార్డ్ అంతా తీసేస్తారు. ఇప్పుడు ఒక నిమిషం ఏంటంటే, మీకు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మత మార్పిడి, మీ పేరు సదానందం కదా, మిమ్మల్ని చేస్తా నేను. వస్తారా మీరు క్రైస్తవ్యంలోకి? నేను కొంచెం వీక్ ఉంటే, నేను కమ్జోర్ ఉందనుకో, నా లెవెల్ పడిపోయింది అనుకో, నాది ఏమంటే ఆలోచన శక్తి పడిపోయింది అనుకో, నాకెవ్వరు లేరు అనుకో, నా సిక్స్త్ సెన్స్ పనిచేస్తలేదు అనుకో, నా ఐక్యూ లెవెల్ తక్కువ అనుకో. ఒక్క నిమిషం, నువ్వు అడిగినావు మళ్ళీ చెప్పనిస్తలేవు రవి గారు. నన్ను అడిగినావు చెప్పనిస్తలేవు. చెప్పు. ఇప్పుడు నా ఐక్యూ లెవెల్ తక్కువ అనుకో, నాకు ఏదైనా హాస్పిటల్ ఉన్నదనుకో, నేను వీక్ ఉన్నా, నా ఐక్యూ లెవెల్ తక్కువ, నాకు ఎవరు సపోర్ట్ లేరు, నువ్వు నాకు అన్నం పెడతా అంటున్నావు, నీకు దేవుడిని నీకు చూపిస్తా అంటున్నావు, నువ్వు నిజమైన దేవుని చూపిస్తా అంటున్నావు, నా ఐక్యూ లెవెల్ తక్కువ ఉన్నాయి, నన్ను నిజమైన దేవుని చూపిస్తా అంటున్నావు, నాకు చర్చి దొరికిపోతావు, భోజనం పెడతావు, నాకు అన్ని సపోర్ట్ ఇస్తావు, అండదండ ఇస్తావు, భోజనం పెడతావు, నాకు వైద్యం ప్రార్థన చేస్తావు, ఎంత పెద్ద అండదండ చూపిస్తున్నావు, మొత్తం చూపిస్తున్నావు. నా ఐక్యూ లెవెల్ ఎంత పెంచుతున్నావు. ఏడా యేసు ప్రభు ఒక్కడే దేవుడు, ఇక వేరే వాళ్ళందరూ గారు అని నాకు ఐక్యూ లెవెల్. నీ ఐక్యూ లెవెల్ పర్సెంటేజ్ ఎంత? నాకు తెలియదు, చెప్తున్నా. నీ ఐక్యూ లెవెల్ పరిమాణం ఎంత చెప్పు నాకు. నేనేమంటున్నా, నీ యొక్క ఐక్యూ లెవెల్ పరిమాణం ఎంత? ఇప్పుడు నువ్వు ఒకటి ఏంటంటే, అంటే నువ్వేమో నాకు అర్థమైంది. నువ్వు అట్లా మాట్లాడితేనే, ఇగో వినండి, ఐక్యూ లెవెల్ మీరు ఒక మాట ఒక మాట ఏంటంటే, మీరేంటంటే మీ ఐక్యూ లెవెల్ పరిమాణం ఎంత? ఒకటి చెప్పనిస్తలేవు కదా. ఇప్పుడు చెప్దురు ఆగండి. మీ ఐక్యూ లెవెల్ పరిమాణం ఎంత? ఇప్పటి వరకు మత మార్పిడి చేస్తే క్రైస్తవ్యంలోకి వచ్చిన వాళ్ళ ఐక్యూ లెవెల్ పరిమాణం ఎంత? మీరు ఎక్కడైనా చెకప్ చేయించిండ్రా? లేకపోతే ఇప్పుడు చాలా మంది మతం మారిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు, వాళ్ళ ఐక్యూ లెవెల్ టెస్ట్, మీ ఐక్యూ లెవెల్ టెస్ట్ చేద్దాం ఒకసారి. ఒకవేళ వాళ్ళకి నీకంటే నీకంటే ఎక్కువే ఉంటే, నేను 5 నిమిషాలు టైం ఇస్తే నీకు ఇప్పుడే ప్రూవ్ చేస్తా. ఓకే, చెప్పండి. నాకు మధ్యలో మాట్లాడొద్దు. మళ్ళా మీరు మధ్యలో మాట్లాడొద్దని గంటన్నర సోది పెట్టొద్దు. నాకు ఐక్యూ లెవెల్ 5 నిమిషాలు టైం చూసుకోను. టైం చూసుకో, 11:52 అయింది ఇప్పుడు. సరే చెప్పండి. మళ్ళీ టైం మధ్యలో గుసాంచకండి. అయితే ఇప్పుడు ఏమైతుందంటే, ఈ ఐక్యూ లెవెల్ అంటే ఏంటంటే, ఇప్పుడు నీతో కత్తి, ఆయన పేరేం పేరు, ఆ కత్తి మాట్లాడిన పాస్టరు,
ఆయన మాట్లాడిండు కదా, ఆయన 2 సార్లు పోయొచ్చిన అన్నాడు కదా దేవుతానికి. యేసు ప్రభు దగ్గరికి 2 సార్లు పోయొచ్చిన అన్నాడు కదా. అది ఇట్లా పాస్టర్లది నేను 100 మంది పాస్టర్లది పోయొచ్చిన వాళ్ళది నేను నీకు నంబర్ ఇస్తా. వాళ్ళది ఇస్తా. ఆల్రెడీ మీదికి పోయొచ్చిన వాళ్ళు 100 మంది నాకు తెలిసిన వాళ్ళు పోయొచ్చిండ్రు, యేసు ప్రభుని కలిసిండ్రు. 100 మంది నీకు లిస్ట్ ఇస్తా, మొత్తం ఫోన్ నంబర్లతో సహా ఇస్తా. వాళ్ళు ఆడకు పోయి యేసు ప్రభుతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభు దర్శనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభు మళ్ళీ కింద దించిన వాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏమయ్యా మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు, మళ్ళీ హిందువులను సనాతన ధర్మం ఎందుకు ఒప్పుకోవట్లేదు, మళ్ళీ ఎందుకు వస్తలేరు, వాళ్ళని ఏమన్నా మళ్ళా వాళ్ళని భయపెట్టియవా చేయవా అని చెప్పేసి ఒక్కసారి గట్టిగా ఆయన యేసుప్రభు వచ్చి హిందువుల మనసులో నరేంద్ర మోడీ దానికి వచ్చి ఒక్కసారి నరేంద్ర మోడీని మార్చేస్తే ఇండియా మొత్తం మార్చేసినట్టు అవుతుంది అని నేను ఐడియా ఇస్తుంటి. ఎవరికి? ఆయన 2 సార్లు పోయొచ్చిన పాస్టర్ కు, మీ దగ్గర పోయొచ్చిన పాస్టర్ కు. అయితే ఏంటంటే మీ ఐక్యూ లెవెల్ మీరు మేమే గొప్ప అని అన్ని ప్రూవ్ చేస్తాను. 5 నిమిషాలు మిమ్మల్ని కించపరచా. మీ ఐక్యూ లెవెల్ ఏమంటే తెలుసా, మీకు పుస్తకాలు బుక్కులు ఏ పనులు సరిపోవు అని బైబిల్ రాసుకున్నారు. నాకు ఇది మొత్తం ఉన్నట్టు రాస్తే ఈ ప్రపంచమే సరిపోదు అని రాసుకున్నారు అందులో. అయితే నేను అడిగిన ఒక పాస్టర్ను, ఏమయ్యా ఎట్లా సరిపోవు, ఒక ఉన్న పుస్తకాలు తీసేసిండ్రు కదా అని అడిగిన. ఫోన్ కట్ చేస్తాడు మళ్ళీ రేడిగా. ఉన్న పుస్తకాలు ఎట్లా తీసేస్తావు, నువ్వు పుస్తకాలే సరిపోవు అంటావు, మళ్ళా నువ్వు పుస్తకాలు సరిపోవు అని అన్నోన్వి, మళ్ళా నువ్వు ఈ పుస్తకాలు ఎందుకు తీసేసినావు, ఈ సృష్టి సరిపోదు అని రాసుకున్నావు అన్న బైబిల్లా. ఇది అన్ని రాస్తే సృష్టి సరిపోదు అన్నావు, ఉన్న పుస్తకాలు ఎందుకు తీసేసినావు, పొల్లనైనా సున్ననైనా తీయొద్దని రాసి ఉంది కదా. ఇట్లా నియమాలు అన్ని ఇరగొట్టేసిండ్రు. యేసు వచ్చేసి ఆయన నేను ధర్మాన్ని కొట్టేయడానికి రాలేదు అంటాడు. యెహోవా గారిది నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి రాలేదు అని అంటాడు. ధర్మశాస్త్రం కొట్టేసినట్టు నేను 2-3 ప్రూఫ్లు ఇస్తా. అయితే ఈడ ప్రూఫ్లు ఇచ్చే వరకైనా ఫోన్లు కట్ చేస్తున్నారు. ఎవరు? పాస్టర్లు. వినండి నాది 5 నిమిషాలు కాలేదండి. నేను అడిగిన ప్రశ్న ఏంది, నువ్వు చెప్పే ఆన్సర్ ఏంది? ఆర్కే వస్తున్నా, ఐక్యూ లెవెల్కి వస్తున్నా. నాకు ఇంకా 2 నిమిషాలు టైం ఉంది. కాదు రవి గారు మీరు మంచి వాళ్ళు. మీరు ఆడియో నేను అడిగిన ప్రశ్న ఏంది తెలుసా రవి గారు? మీరు ఐక్యూ లెవెల్ అంటే ఏంటి అని అడిగిన. ఇంకొకటి ఐక్యూ లెవెల్, ఒక నిమిషం, మీ ఐక్యూ లెవెల్ పరిమాణం ఎంత అని అడిగిన. అది చెప్పడానికి వస్తున్నాను, మధ్యలో రాకని చెప్పి. కాదు, నువ్వు ఎవరిదో నీ ఐక్యూ లెవెల్ పరిమాణం చెప్పమంటే ఎవరిదో సో చెప్తావు ఎందుకు? నా 5 నిమిషాల టైం లా నువ్వు వాడుకోవద్దు. ఆడికి తెలవాలంటే అట్లా కాదు, నేను అనేది అర్థం కావట్లేదు నీకు. ఇప్పుడు ఐక్యూ లెవెల్ నీ పరిమాణం ఎంత, ఐక్యూ లెవెల్ పరిమాణం ఎంత నీది అని అడిగినా. ఇప్పుడు నీ ఐక్యూ లెవెల్ పరిమాణం చెప్పానంటే ఎవడు ఎల్లిగాడు మల్లిగాడు అంతా చెప్తావు ఎందుకు? ఐక్యూ లెవెల్ పరిమాణం నీది ఎంత, నీ క్యాపబిలిటీ? నువ్వేమో డాక్టర్, బీపీ చెక్ చేసే మిషన్ ఉంటది, షుగర్ చెక్ చేసే మిషన్ ఉంటది. ఇప్పుడు కాదు, నేను ఏమని అడిగినా, అసలు మత మార్పిడి ఎందుకు జరుగుతుంది, మత మార్పిడి ఎందుకు జరుగుతుంది, ఎందుకు వస్తారు మత మార్పిడిలోకి అని అంటే, మత మార్పిడి క్రైస్తవులందరూ హిందువులందరినీ తీసుకొని పోతా ఉన్నారు అని అన్నాను. నిన్ను తీసుకొని పోతారు రా అన్న అని అంటే నువ్వేమన్నావు? నేను తీసుకొని పోతారా అంటే నా ఐక్యూ లెవెల్ వేరే, ఇతరులు కొంచెం అంటే డెలికేట్ మైండ్ ఉన్న వాళ్ళది నువ్వు చెప్పిన భాష పరంగా మైండ్ సెట్ అంటే అంత జ్ఞానం లేనోడు, కొంచెం మైండ్ సెట్ తక్కువ ఉన్నోడు, ఐక్యూ లెవెల్ తక్కువ ఉన్నోడు పోతా ఉన్నాడు అని చెప్తాను. అసలు ఐక్యూ లెవెల్ నీ పరిమాణం ఎంత? ఇప్పటి వరకు క్రైస్తవ్యంలోకి వచ్చి, హిందువుల్లో నుంచి క్రైస్తవుల్లోకి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐక్యూ లెవెల్ పరిమాణం ఎంతో నేను చెప్తా. అందుకే నీ ఐక్యూ లెవెల్ పరిమాణం ఎంత అని అడుగుతాను. ఇప్పుడు నా దగ్గర చాలా మంది ఒక మాట ఏంటంటే, చాలా మంది హిందుత్వంలో నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చిన సోదరులు నాకు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేనేమంటానంటే నీ ఐక్యూ లెవెల్ ఎంత, నీ పరిమాణం ఎంత అని అడుగుతాను. ఎందుకనంటే వాళ్ళ పరిమాణం కూడా చూద్దామని. ఎంత ఉంది నీది ఐక్యూ లెవెల్, ఎంత నీది? నాకు మధ్యలో మాట్లాడితే నా ఐక్యూ లెవెల్ మిషన్ లేదు, నేను చెప్పేది. అసలు ఐక్యూ ఫుల్ ఫామ్ తెలుసా మీకు? ఐక్యూ లెవెల్ ఫుల్ ఫామ్ తెలుసా? ఐక్యూ టెస్ట్ ఫుల్ ఫామ్ తెలుసా మీకు? ఐక్యూ లెవెల్ టెస్టింగ్ మిషన్ ఉందా నీ దగ్గర? లేదు, నా దగ్గర ఎందుకు ఉంటది, కానీ ఐక్యూ టెస్ట్ ఫుల్ ఫామ్ చెప్పండి. డాక్టర్ ఐక్యూ టెస్ట్, ఐక్యూ ఫుల్ ఫామ్ చెప్పండి.
ఇగో నువ్వు ఏడ్నో ఒక నేనైతే మనిషిని వాడలేదు, నేనైతే వాడలేదు. ఇగో ఆ ఇగో పదాన్ని నేను నేనైతే వాడలేదు. ఇగో బ్రదర్ ఇప్పుడు మీ ఇగో మీ పేరేంది? ఆ నా పేరు నా స- పేరు స- నా పేరు సదానంద్ గాని నేను ఏమంటున్నా సదానంద్ గారు, నువ్వు నేను ఒక మాట నువ్వు చెప్తా మైండ్ వినండి. మైండ్ ఇగో నువ్వు మైండ్ డివైడ్ చేయకు. వినండి, నువ్వు అడిగినావు డివైడ్ చేయను, ధర్మబద్ధంగా నేను డివైడ్ అడిగినావు చేయను. ఒక మాట ధర్మబద్ధంగానే నేను ధర్మబద్ధంగా అడుగుతానా. అడిగినావు నన్ను చెప్పని నా నాకు టైం ఐక్యూ ఖరాబ్ చేసినావు. ఐక్యూ నా నాకు టైం ఐక్యూ ఖరాబ్ చేసినావు. నీకు ఒక 5 నిమిషాలు వినండి ఇవ్వలేకపోతున్నావు సార్, అంటే నువ్వు వినండి. నాకు 5 ఇప్పుడు నిమిషాలు నాకు ఇవ్వలేకపోతున్నావు రవి నాకు గారు. ఐక్యూ ఐక్యూ లెవెల్, నాకు ఐక్యూ అంటే తెలియదు ఐక్యూ దాని లెవెల్ ఫుల్ నేను ఫామ్. చెప్తా డాక్టర్ గారు నేను కాదు చెప్తా. సార్, ఒక మనిషి నేను నీ కాదండి, దగ్గరికి వస్తాడు కాదు చూడు సార్, పేషెంట్. కాదు సార్, కాదు సార్, నేను అనేది ఏంటంటే నీ దగ్గరికి ఒక ఐక్యూ పేషెంట్ వస్తాడు సార్, చూడు. వినండి సార్, హలో ఐక్యూ హలో హలో నాకు హలో హలో అరే డాక్టర్ మీరు గారు మీరు డాక్టర్ వినాలా గారు మీరు? నాకు తెలియదు సార్ ఐక్యూ టెస్ట్, ఐక్యూ ఫుల్ ఫామ్ తెలియదు సార్. ఐక్యూ ఫుల్ ఫామ్ చెప్పండి. చెప్తున్నా సార్. నేను ఏమంటున్నా ఫస్ట్ ఇది ఒక నిమిషం ఆగు. నేను అన్ని స్పెల్లింగ్ కూడా ఇస్తా. స్పెల్లింగ్ నాకేం వద్దులే, నేను ఐక్యూ ఫుల్ ఏమంటున్నా ఫామ్ ఇను చెప్పండి. స్పెల్లింగ్ ఇస్తా. నేను డాక్టర్ ఇప్పుడు గారు చెప్పు. స్పెల్లింగ్ ఇస్తా నీకు. ఐక్యూ లెవెల్ ఇప్పుడు ఐక్యూ డాక్టర్ ఫుల్ వస్తున్నాడు ఫామ్ కదా. చెప్పండి నాకు అంతే. నాకు ఒక చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది తనకి వస్తా. ఉమ్. నా ఐక్యూ లెవెల్ ఎప్పుడు ఉండదు. కాదు సార్, నాకు నేను చెప్పింది నేను 2-3 యాంగిల్లో చెప్తా. నా టైం 5 నిమిషాలు ఉండే నువ్వు 2 కాదు, నిమిషాలలో మొత్తం నాకు కవర్ చేసినావు. ఇది ఇంకొక నాకు 3 నాకు నిమిషాలు ముందు ఎక్కువ అవుతుంది మీరు నాకు. ఐక్యూ అన్నారు కదా, ఐక్యూ ఫుల్ ఫామ్ తెలుసుకొని నేను చెప్తా. చెప్పండి ఐక్యూ ఫుల్ ఫామ్ చెప్పండి. నాకంటే తెలియదు కదా ఐక్యూ అంటే. ఫస్ట్ ఏదో తెలుసుకున్న తర్వాత మీతో సరే కానీ మాట్లాడాలని ఉంది. నేనేమంటున్నా డాక్టర్ గారు, మీరు డాక్టర్ గారు కదా. నేనేమంటున్నా తెలుసా, మీరు అబద్ధాలు ఆడతారు కదా, ఐక్యూ లెవెల్ పడిపోయింది అంటున్నా. ఐక్యూలో అదే సార్, ఐక్యూ లెవెల్ అంటే ఏదో తెలియదు నాకు. అబద్ధాలు ఆడేటోడు ఐక్యూ లెవెల్ పడిపోయినట్టు నా దృష్టిలో. సార్ మీకు క్రైస్తవ మొత్తం ఐక్యూ లెవెల్ పడిపోయింది. నేను ఛాలెంజ్ చేస్తా. నువ్వు పందెంకు రెడీ ఉంటే నేను అడ్రస్ అరే ఇస్తా. ఎంతమంది మీకు అర్థం కావట్లేదు సార్. మొత్తం పడిపోయింది. క్రైస్తవం అంతా ఐక్యూ లెవెల్ పడిపోయింది. అదే సార్, ఐక్యూ అంటే ఏంది సార్? ఐక్యూ ఫుల్ ఫామ్ చెప్పండి సార్. వాళ్ళు దేవుని చూసిన అంటారు అబద్ధాలు. ఐక్యూ ఫుల్ ఫామ్ చెప్పండి సార్. ఒకటి రవి గారు, మా దగ్గర ఒక శనీశ్వరుడు ఉంటాడు. మా తాను ఐక్యూ ఫుల్ ఫామ్ తెలుసా మీకు? ఎవరు అబద్ధం ఆడతారో వాళ్ళని ఇడవడు. శనీశ్వరుడు ఒక శనీశ్వరుడు ఉంటాడు. ఆ శనీశ్వరుడు ఏం చేస్తాడు తెలుసా? ఎవరు అబద్ధం సదానంద్ అబద్ధం ఆడితే సదానంద్ నిడవాడు. రవి అబద్ధం ఆడితే రవి అబద్ధం ఆడతాడు. ఐక్యూ లెవెల్ పడేస్తాడు ఆయన. ఐక్యూ ఫుల్ ఫామ్ ఏంటి సార్? నాకు తెలుసుకున్నాక మిగతా మాట్లాడుకుందాం మనం. ఐక్యూ ఫుల్ ఫామ్ చెప్పండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకు మీకు మీతోటి అయితే లేదా? ఐక్యూ ఫుల్ ఫామ్ కి విషయానికి సంబంధం ఏముంటది? ఒక అక్షరం అటు ఇటు చెప్పింది అనుకో, ఒక అక్షరం స్పెల్లింగ్ ఒక అక్షరం స్పెల్లింగ్ అటు ఇటు చెప్పింది అనుకో, అయితే నేను చెప్పే అర్హత నాకు లేదా? అరే అది కాదు సార్ నేను అనేది. ఇప్పుడు రవి అనే పేరు రవి పేరు అని ఉండొద్దు. రవి పేరు అని ఉండొద్దు. రవి పేరు ఎందుకు తీసుకోలేదు నేను అంట. నువ్వేం జవాబిస్తావు? కాదు సార్, ఇప్పుడు క్రైస్తవంలో పోయినాక రవి పేరు అనేది ఉండొద్దు, మా దేవుడి దేవతల పేరు ఉచ్చరించొద్దని రాసుకున్నారు. రాసుకున్నాక పేరు తీసేయాలి కదా అని అంట. మళ్ళీ ఒకటి చెప్పారు మీరు ఇప్పుడు సార్. మీరు రవి అనే పేరు క్రైస్తవ్యంలో ఉండకూడదు అన్నారు. దానికి కూడా నేను సమాధానం చెప్తా, కానీ మీరు ఫస్ట్ నాకేంటంటే నేను ఐక్యూ లెవెల్ చెప్తా. అదే ఇప్పుడు 2 అక్షరాలు సార్. నాకు వేరే పేరు పెట్టు. ఐక్యూ లెవెల్ పేరు చెప్పకపోతే నువ్వు వేరే పేరు పెట్టు. నేను నాతను ఉంది, నా దగ్గర స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఉన్నది. నేను ఏమంటున్నా అంటే ఇది నువ్వు స్పెల్లింగ్ మిస్టేక్లు కాదే నేను చెప్పేది, నీకు అర్థం కావట్లేదు. నువ్వు దానికి ఫుల్ ఫామ్ చెప్పంటే అయిపోతుంది. 2 అక్షరాలు ఐకి క్యూకి దాని లేదో డెఫినేషన్ చెప్పరాదు, అయిపోతుంది ఫుల్ ఫామ్. రవి ఇంకో నువ్వు మేధావి కావంటే నేను మనుషులను మాటలలో పెట్టి ఏదైనా ఒక దాంట్లో ఇరుకపోయి పసాంచేస్తావు. పసాంచొద్దు అంటున్నా. నేను ఏమంటున్నా, ఓపెన్ అట్ ఏం అడిగినా నువ్వు అడిగినావు. ఈ ఫాస్టర్ 2 సార్లు పోయొచ్చిండు బయటి మీదికి దేవుతానికి పోయొచ్చిన అంటుండే, ఎన్ని అబద్ధాలు ఆడుతుండు, రౌడీని అంటుండు. అది అవసరమా? కాదు సార్, మన సదానందం సార్, చెప్పు. సదానందం గారు, నేను అనేది ఏంటంటే పాస్టర్ కి అవసరమా? ఆయనకు ఐక్యూ లెవెల్ ఉన్నట్ట? ఆయన ఫైటరా? ఏమైనా కొట్లాడి యుద్ధానికి పోతుండా? ఇప్పుడు మిమ్మల్ని ట్యాగ్ చేస్తుడు. ఇప్పుడు మా తమ్ముని లెక్కాసుంటే నువ్వు 36 ఏళ్ళు ఉన్నావు, నేను 58 ఏళ్ళు ఉన్నా. మా తమ్ముని ఖరాబ్ చేస్తుండు ఆ పాస్టర్ వచ్చి. ఇంకా అప్పుడు చేసింది సరిపోక ఇప్పుడు ఇంకా చేస్తున్నాడు. యుద్ధానికి పోదామంటుండు. ఎవ్వరు కొట్లాడతారయ్యా? ఇప్పుడు మీరు మీ కొట్లాడేటోడు ఉంటే మేము గొడవ పడతాం మీతోటి. మేము ఏమంటున్నాం, మా ఉన్న వాళ్ళని కాపాడుకుంటాం రవి అని అన్న. నేను రమ్మని లేదు, పాస్టర్ని తప్పు తీస్తలేను. ఐక్యూ లెవెల్ అంటే వాళ్ళు పరలోకం పోయిన వాళ్ళు, పోయొచ్చిన వాళ్ళు 100 మంది లిస్ట్ ఇస్తా. ఎట్లా పోయినరో అడుగు. నువ్వు నీకు తప్పులన్నీ ఇస్తా. నువ్వు క్రైస్తవం దిక్కు నిలబడు, నేను హిందుత్వం దిక్కు నిలబడతా.
ఇవాళ నుంచి ఎవరైనా తప్పు చేస్తే నిన్న హిందుత్వంలో తప్పులు ఉన్నాయని మనం నా మనం బాధ్యత అయిను, మనం మనం నా ఏం బాధ్యత అయిను. ఏం హిందుత్వంలో తప్పులు మాట్లాడుకోవాలన్నా, మనం రవి ఏం రవి రవి మాట్లాడాలన్నా, రవి రవి మనం ఏం హిందుత్వంలో తప్పు మాట్లాడాలన్నా కూడా మీరు మొదట నాకు ఐక్యూ ఫుల్ ఫామ్ చెప్తారా, లేకపోతే తెలియదంటే నేను మిగతాది ముందుకు పోదాం. నేనేమంటున్నా ఐక్యూ నేనేమంటున్నా ఒక నిమిషం విను. నేను ఇంగ్లీష్ లో ఎందుకు వాడినే తెలుసా? అది కామన్ గా వాడే ముచ్చట ఏం తెలుసా? క్రైస్తవులకు ఉండదనే పాయింట్ మాట్లాడినా కదా, అది ముందుకు సాగని, దాన్ని కామన్ డిస్కస్ గా అలాగ చేద్దాం. కాదు సార్, అది నాకు కామన్ తెలియకపోతే గా అది నాకు తెలియకపోతే నీకు సారీ చెప్తా ఇను. నేనేమంటున్నా, దానికి కామన్ గా దీనికి అడ్డం పెట్టకు, ఒట్టిగా మ్యాటర్ కు దీనికి అడ్డం మాట్లాడదు పెట్టకు, సార్. మ్యాటర్ ఏం కు దీనికి అడ్డం మాట్లాడినా పెట్టకు. నీకు ఒక చిన్న వంక దొరికింది అనుకో, ఇన్ని ఇడ్లీలు ఎవరు తింటాడా? ఒక ఇడ్లీ తీసి అన్నాడంట సునీల్, ఒక సినిమాలు అంటాడు 100 ఇడ్లీలు పెడతారు. ఎవడన్నా మనిషి అనేటోడు ఇన్ని ఇడ్లీ తింటే అడవా ఒక ఇడ్లీ తీసే అంటాడంట. అట్లా మా దగ్గర అన్ని ఉన్నాయి అని మన రవి. నేనేమంటున్నా, ఒక మాట తెలియదు అని అంటే ముందుకు వెళ్ళిపోతాం సార్. నువ్వు రవి మీకు క్రైస్తవం దిక్కు నువ్వు నిలవాడు, నేను హిందుత్వం దిక్కు నేను నిలబడతా. ఇయ్యాలటి నుంచి మీకు ఎవరన్నా హిందువులు వచ్చి తప్పు చేస్తే నేను బాధ్యత తీసుకుంటా. నేను మాట్లాడింది మీకు అర్థం కావట్లేదు. ఈ ఛాలెంజ్ కు నువ్వు నిలబడితే క్రైస్తవులు తప్పు చేస్తే నువ్వు నిలబడాలి, హిందువులు తప్పు చేస్తే నేను నిలబడతా. మాట వాడకండి సార్. ఐక్యూ ఫుల్ ఫామ్ చెప్పండి సార్, ముందుకు వెళ్ళిపోదాం. నేనేమంటున్నా రవి, ఇప్పుడు నీకేమున్నది ఫైట్ ఏమున్నది? క్రైస్తవుల మీద నువ్వు బోర్డు పెట్టుకున్నావు, క్రైస్తవులని అంటావు, జరసేపు హిందువులు తెలవని పదాలు మీరు మాట్లాడితే, నాకు తెలవని పదాలు అందరు నా వాళ్ళే నాకు అంటావు. తెలవని పదాలు మీరు మాట్లాడితే రవి వాటిని తెలుసుకొని ముందుకు పోవడమే నా ధ్యేయం. అయితే ఐక్యూ లెవెల్ అంటే ఏం తెలుసా? మనిషి ఫుల్ ఫామ్ ఏంది? ఫుల్ ఫామ్ చెప్పండి. ఇంగ్లీష్ లో కావాలా నీకు, తెలుగులో కావాలా? నాకు తెలుగులో వస్తుంది. తెలుగులో వచ్చా? తెలుగులో చెప్పండి. అంటే మనిషి స్పృహలో ఉండకపోవడం. స్పృహ అంటే ఏం మాట్లాడుతుండో వానికి తెలియకుండా ఉండడమే ఐక్యూ లెవెల్. పడిపోతే వాడు పేషెంట్ గా వస్తాడు, మీ ట్రీట్మెంట్ తీసుకుంటుంటాడు. నువ్వు ఎక్కడ మరమంటే అక్కడ మరుతాడు, ఎక్కడ లేవమంటే అక్కడ లేస్తాడు. మనిషికి ఐక్యూ లెవెల్ అంటే వాడు భయస్థులా ఉంటాడు. ఇప్పుడు మీరు మత మార్పిడి హాస్పిటల్లో చేస్తారు చూడు. కాదు సార్, ఏ స్కూల్ మీద? నాది నేను చదువుకోలేదా? సారీ, నేను చదువుకోలేదు కానీ చదువుకున్న వాళ్ళు మాత్రం నాతో ఐడియాలు తీసుకుంటారు. తీసుకోవట్టు పర్వాలేదులే కానీ, మీకు ఇప్పుడు చదువుకోలేదు కదా, నేను మిమ్మల్ని ఏమంటలేనులే కానీ, ఐక్యూలో అంటే చదువుకోని మీకెట్లా సార్? బోర్డుల మీద అన్ని నేర్పిస్తేనే నేర్చుకున్నా. అయితే చదువుకోలేదు కదా మీరు ఎట్లా ఐక్యూ గురించి మాట్లాడిరని నాకు ఒక డౌట్ వచ్చేసి. అంటే చాలా మంది అంటుంటే నేను కూడా క్రైస్తవులలో స్టడీ ఏదో బడి సార్. ఒక రిక్షోడ్ ఉంటాడు, సారీ అంటాడు. అరే నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావు అని అన్నావు అనుకో రిక్షోని, ఏం జవాబిస్తాడు? రిక్షోడ్ కూడా సారీ చెప్తాడు, రిక్షోడ్ కూడా సారీ చెప్తాడు, నీ తనున్న ప్యూన్ కూడా సారీ చెప్తాడు. కానీ వాడు చెప్పేది సారీ కాదు. అసలు వాడు సారీ చెప్తే మనం ఏమొద్దు. సారీ అంటే సుల్లిగా సారీ కాదు, అది సారీ. సారీ అంటే చీరేనా? సారీ కాదు. సారీ అంటే చీర అవుతుంది. సారీ అంటేనేమో నన్ను క్షమించండి అని. లేదు, మీరు చెప్పింది కూడా కరెక్ట్ కాదు. సారీ అంటే వినండి. సారీ అంటే చీర, స్వారీ అంటే గుర్రపు స్వారీ, సారీ అంటే క్షమించడం. సరే వాడు చదువుకోలేదు కదా, ఏదో చదువుకోనోడు సక్రమంగా చదువుకొని మంచిగా తెలుసుకొని, చదువుకోకపోయినా పర్వాలేదు సార్. ఇప్పుడు వినండి సార్, ఇప్పుడు డాక్టర్లు, యాక్టర్లు చాలా మంది. వినండి. ఇప్పుడు విషయం ఏంటంటే, చెప్పండి. మనకు చదువు రాకపోయినా కూడా మిమ్మల్ని నేనేమని పిలుస్తా ఉన్నా? చదువు వచ్చిన లెక్క నన్ను మిమ్మల్ని నేనేమని పిలుస్తా ఉన్నా? నన్ను ఏమని పిలుస్తావు? సదానంద అంటావు. నన్ను సదానంద్ అని పిలవను, మీరు పెద్దోళ్ళు నాకంటే. ఇంకేమంటావు? సదానంద్ గారనే పిలుస్తున్నా, సార్ అని పిలుస్తున్నా. నేను కూడా రవి గారే అంట. రవి గారనే పిలుస్తున్నారు. కానీ దానికి చదువుకున్నోడికి చదువుకోనోడికి నువ్వు అని పిలవటానికి మీరు అని పిలవటానికి వ్యత్యాసం లేదా? నువ్వు అనలే, నేను మీరు అన్న. నేను మీరు అంటలేదు, మిమ్మల్ని అంటలేదు సార్. నేను చదువుకున్నోడికి చదువుకున్నోడికి తేడాలు చెప్తా ఉన్నా నేను. ఓకే కానీ మనం ముందుకు వెళ్దాం సార్. ఇప్పుడు నేను ఒక విషయం ఏంటంటే, ఒకటే సార్, మీరు సదానంద గారు మీరు గుర్తుంచుకోవాల్సింది, చెప్పండి. ఇక్కడ మతాల మధ్యలో మీరు ఒక మాట చెప్పారు నిన్న రికార్డింగ్ లా. నేను ఒకటే చెప్తాను మీకు,
చెప్పు. నాకు కులము, మతము, ప్రాంతము, భాష విభేదాలు లేవు. నాకు హిందువులంటే మహా పిచ్చి. ఓకే. నాతోటి పిచ్చి పిచ్చిగా నేను తిరిగేది క్రైస్తవుల కంటే ఎక్కువ హిందువులతోటి, ముస్లింలతోటే తిరుగుతా ఉన్నా. నా ఓకేనా? పక్కన, నా కుడి పక్కన ముస్లిం సోదరులు, నా ఎడం పక్కన హిందూ సోదరులు ఉన్నారు నా హాస్పిటల్కి కూడా. నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే అక్కడ ఆగితే నేను చెప్తా. వినండి వినండి, మేము మాట్లాడుతా ఉంటే ఇంటరప్ట్ చేస్తాం, మధ్యలో అడ్డగించకండి. అదే నేను చెప్పేది మీకు. మీరు 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 ముందలే వినండి. ఒక్క నిమిషం టైం ఇస్తే మీరు ముందలే మీరు ఏం ఇమాజినేషన్ చేసుకున్నారంటే, జనాలకు అర్థమవుతుంది కదా. ఆహా, ఇప్పుడు మీరు యూట్యూబ్ లో ముందల్నే పెడతారు. విను. మీరు ముందల్నే నాతోటి ఇప్పుడు మాట్లాడేది మాట్లాడాలని. యూట్యూబ్ లో పెడతారు. విను, కాదు మీరు సార్, మాట్లాడేది మీరు యూట్యూబ్ లో పెడతారు. ఎప్పుడు నాకు ఒక్క మీరు నిమిషం మీరు ఒక మన సదానందం గారు, ఆ, మీరు ఆదర్ల రవితో మాట్లాడడానికి ముందే మీరు ఏం నిర్ణయించుకున్నారంటే, ఆదర్ల రవితో మాట్లాడంటే 10 ఆకులు ఎక్కువే చదవాలని ఊహించుకున్నారు. కానీ నేను ఒక మాట ఏం చెప్తాను, నాకు అట్లాంటి ఉద్దేశం ఏం లేదు. ఓకే. నేనేం చెప్తానా అంటే ఒకటే సార్, ఎవరు మాట్లాడినా, నువ్వు మాట్లాడినా, నేను మాట్లాడినా భారతదేశంలో మనుషులు క్షేమంగా ఉండడం కోసమే మాట్లాడాలి. ఓకే, నేను అదే మాట్లాడుతున్నా. నేనేమంటున్నా అంటే, నాది ఒపీనియన్. మత మార్పిడి అనే మాట పరమ అబద్ధం. ఎందుకంటే చెప్తాను వినండి, ఎందుకో కూడా చెప్తా నేను. చెప్పు. ఇప్పుడు సార్, మీరు ఇందాకలా మాట్లాడతా ఏమన్నారంటే, చెప్పండి. మీరు మా తమ్ముడు ఆదల రవి 10 సంవత్సరాల క్రితం మా హిందువు, ఉమ్. తర్వాత ఎవడో పాస్టర్ పీక్కొచ్చి క్రిస్టియన్ల పడేసిండు అనేసి అన్నారు. అవును, ఇప్పుడు కూడా అర్ధగంట కింద కూడా కత్తి 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 పాస్టర్ పాస్టర్తో తోడు కూడా మాట్లాడితే అదే కూడా అన్నారు. కానీ నరుకు నేనేమంటున్నా సంపు అంటే, అంటున్నాడు, నరుకు సంపు అంటున్నాడు. నేను ఆ కంక్లూజన్ రవిని ఇస్తా ఖరాబ్ వినండి. చేసిండు అని. నేను ఇప్పుడు మీకు పాస్టర్ అర్ధగంట కంక్లూజన్ గంట ఇస్తా కింద కూడా కత్తి నేను కంక్లూజన్ ఇస్తాను. వినండి. ఓకే. నేను మీకు కంక్లూజన్ ఇస్తా. ఇప్పుడు ఒకటి సార్, చెప్పండి. నేను బై బర్త్, నేను పుట్టక ముందే మా అమ్మ క్రైస్తవురాలైంది. మా అమ్మ మహాభక్తురాలు. ఎవరికో తెలుసా? చెప్పు. మా అమ్మ చేయని అసలు మా అమ్మకు వచ్చినవి మీకు ఎవరికి రాదు. అది అంటే కామన్, అది కామన్, అది కామన్. ఎందుకంటే మా నాయన కష్టపడ్డట్టు మీ నాయన కష్టపడలే, మా తాత దాని కష్టపడ్డాడు. గురించి కాదు, డైలాగ్ కష్టాల కామన్ ఇది. గురించి కాదు, నేను చెప్పేది కష్టాల గురించి కాదు. ఇగో, ఇలా దేవి ఇలా దేవతలు ఇలా అనబడే ఇను వాళ్ళ. ఇను 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 వినండి మా అమ్మ, సార్, మా అమ్మ అయ్యో పూజ. మధ్యలో మీ అమ్మ మాట్లాడుతున్నాలో. రవి రవి మీరు రవి రవి మాట్లాడేదానికి రవి రవి మీరు ఒక్క తర్వాత సెకండ్. నేను, మీ అమ్మ చేసిన పూజలు ఎవరు చేయలే అన్నావు చూడు, అది అబద్ధం అని నేను ప్రూవ్ చేస్తా. నువ్వు కాదులే గానీ, నువ్వు జైలు, ఎందుకంటే కళ్ళతోటి చూసింది నేను కానీ ఆమె కొడుకు నేను చెప్తా గానీ. లే, ఆమె సరిగ్గా చెప్తే నువ్వు ఇట్లా రాకపోతుంటివి. విను విను విను, నీకు తెలియదులే కానీ అదంతా స్టోరీ నేను చెప్తా కానీ విను. చెప్పు చెప్పు. మా అమ్మ మా అమ్మకి 3 పిల్లలు పుట్టి చనిపోయినరు. ఇక నేను అదంతా స్టోరీ చెప్తే మళ్ళా నువ్వు పాతోళ్ళు మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు రవి గారు అని అంటావు. కానీ అదంతా స్టోరీ వద్దు. కానీ మా కంటే ఎక్కువ అన్నది నేను దేంట్లో అంటే, చెప్పు. మహాభక్తురాలు హిందువులో. అట్లా నువ్వు ఒప్పుకుంటా, కానీ మా అమ్మ అంతా ఎవరు లేరు అని అన్నావు చూడు, మా అమ్మ అంటే ఎవరు లేరని అంటే నేను అన్నది నీకు అర్థం కాలే. అందుకే నువ్వు వినకుండా ముందే మాట్లాడతావు. అట్లా మాట్లాడేది విను. మధ్యలో అంటే మళ్ళీ మాట్లాడుతారు. నిన్ను బాధపడుతుంది ఆమె. ఇప్పుడు దేవి దేవతలను తిడుతున్నావు. విను 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 క్రైస్తవులకు పోతారు. మీకు ఒక రూల్ చెప్తాను వినండి. చెప్పండి. నేను మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడితే ఫోన్ కట్ చేస్తా. మళ్ళీ నువ్వు 5 నిమిషాల కింద నాకు టైం ఇస్తాను ఇయ్యలే కదా. నేను మాట్లాడుతాను. నాకు చెప్పేంత చెప్పాలి, ఎక్కువ చెప్తే నేను వినలేను. అందుకే 2 నిమిషాలలో కట్ చేసినావు కదా. నేనేం చెప్తానంటే, ఇప్పుడు మీకు మధ్యలో నన్ను ఇంటరాప్ట్ చేయొద్దు. మధ్యలో మీరు ఊకొట్టడం తప్ప ఏం చేయొద్దు. నేను మాట్లాడిన తర్వాత మీరు 1:30 మాట్లాడండి, నేను ఓపికగా వింటా. మళ్ళీ ఈ మాట మీద ఉంటావా? ఇదేమో నేను ఆదల రవి అంటే ఒకే మాట మీద ఉంటాడు. అదే నేను చెప్పేది. కానీ ఇప్పుడు నేను విషయం ఏంటంటే, మా అమ్మ మహాభక్తురాలు. నువ్వు రాముడు గురించి చెప్పు, కృష్ణుడి గురించి చెప్పు, ఎవరి గురించి చెప్పు, నాన్ స్టాప్ గా నీకు ఓపిక ఉండే అంతసేపు చెప్తుంది. అంటే వాళ్ళకి అందరి గురించి తెలుసు. మా అమ్మకి ఎవడో పాస్టర్ 10 లక్షలు 50 లక్షలు ₹1,00,00,000 ఇస్తానంటే మా అమ్మ క్రైస్తవ్యంలోకి రాలే. లేకపోతే ఎవడో మాయ మాటలు చెప్పితే రాలే. లేకపోతే మా అమ్మ పిల్లలు పుట్టి చనిపోతా ఉంటే ఈ హిందూ గుళ్ళ దేవుళ్ళ దగ్గరకే పోయి అడిగించుకోవటాలు అయ్యి చేస్తా ఉంటే వాళ్ళే చెప్పిర్రట, నీ పిల్లల్ని పలానా ఉప్పలమ్మ మింగింది, పలానా మైసమ్మ మింగింది, పలానా మారమ్మ మింగింది అనేసి. మొత్తం పోరగాళ్ళు మొత్తం 3 చనిపోయిన తర్వాత మళ్ళా మేము 3 పుట్టినాం. 6గురిలో నేను లాస్ట్ వాడిని. అర్థమైందా? అయితే నేను మా అమ్మ అంత అజ్ఞానుని కాదు, మా అమ్మ కంటే జ్ఞాని అని చెప్పట్లేదు. మా అమ్మ ఏదో క్రైస్తవంలోకి, హిందువులను మొత్తం వదిలేసి క్రైస్తవంలోకి వచ్చింది కాబట్టి, చిన్నప్పటి నుంచి వెళ్ళి ఏదో నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆమె క్రైస్తవంలోకి వచ్చింది. క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత నన్ను క్రైస్తవుని చేసింది.
ఉమ్, కాబట్టి చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తుంటే వాళ్ళ పక్కనే కూర్చొని నేను ప్రార్థనలు చేయలే. ఉమ్, నేను భయంకరమైన అనాలిసిస్ చేస్తా. నేను ఉమ్, పరిశోధనలు, విశ్లేషణలు అన్నీ చేసే ఉమ్, నేను నేను నీకంటే ఇప్పుడు భారతదేశంలో పుట్టిన అదే హిందూగా ఉండేది ఉంటే ఉమ్, భారతదేశాన్ని ఒక ఊపుడు ఊపేటోని. ఉమ్. అర్థమైందా? అదే అదే పుస్తకాలు సరిపోవని రాసుకున్నారు చూడు అట్లా. సరే, అట్లనో ఇట్లనో కానీ ఉమ్, భారతదేశాన్ని ఒక ఊపుడు ఊపి వదిలిపెట్టేటోని ఎప్పుడు ఆ, ఆ, అదే హిందువుల్లో ఉండుంటే. ఆ, ఆ, కానీ ఆమె ఒక మహా దేవుడైన దేవుణ్ణి తెలుసుకొని ఉమ్, ఆమె వచ్చిన తర్వాత ఉమ్, ఎన్ని జరిగినా ఏది నిజం, ఏది అబద్ధం, ఏది వాస్తవం, ఏది వాస్తవం కాదు అనే అంశాలను ఉమ్, అనేక విధాలుగా పరీక్షలు చేసి ఉమ్, విజ్ఞానం పొంది ఉమ్, ఇగో ఈ స్థాయిలో ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తా ఉన్నా. అట్లనే నేను చాలా మంది మీరు అన్నారు ఇందాకలా మత ఉమ్, మార్పిడి చేస్తా ఉన్నారు, ఒక్కొక్కడికి ఐక్యూ లెవెల్ అన్నారు. ఉమ్, ఉమ్, ఐక్యూ లెవెల్ అంత జ్ఞానం అంటే అంత వాడికి నాకంటే చాలా జ్ఞానం ఉంది కాబట్టి, నేను అంత తెలివి ఉంది కాబట్టి, నా పరిజ్ఞానం నా బ్రెయిన్ యొక్క క్యాపబిలిటీ ఎక్కువ కాబట్టి నేను ఎవడన్నా ఇప్పుడు నువ్వు రావన్నావు కాబట్టి రవి నేను రాను అని చెప్పినావు. నేను 3 రోజుల మీద ఎవడైనా నేను ఇప్పుడు మీరు ఒక పని చేయండి, నేను ఫోన్ లైన్లోనే ఉండి బజార్లోకి పోయి ఎవడైనా హిందూ అనేటోడు రోడ్డు మీద పోతా ఉంటే, ఉమ్, అరే బాబు నువ్వు నమ్ముకున్న దేవుడు వేస్ట్, ఇక ఉమ్. నువ్వు క్రైస్తవ్యంలోకి రా అనేసి నేను అని అంటే డైరెక్ట్ ఎవడన్నాడు? వాడు చెప్పు తీసుకొని నన్ను మాడబొచ్చు మొత్తం డైరెక్ట్ రాలేటట్టు ఎవడన్నాడు? ఏ వినాలి. క్రైస్తవుడు కూడా మీరు డైరెక్ట్ మధ్యలో నా మతంలోకి మాట్లాడకూడదు సార్, రమ్మన్నాడు. మీరు మాట్లాడకూడదు. ఒకవేళ ఓకే 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 పెళ్లి సారీ. పేరులో పట్టుకొని నేను మాట్లాడే వాటిలలో మీరు ఇందాక ఇట్లా అన్నారు రవి గారు, దానికి ఆన్సర్ ఇదని చెప్తే చెప్పొచ్చు, కానీ సరే 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 మధ్యలోనే మాట్లాడడం అనేది కరెక్ట్ సరే పద్ధతి కాదు. సరే చెప్పు చెప్పు. మధ్యలో నీకు యాద ఉండదని నీకు చెప్పిన. ఇప్పుడు నేను ఏమంటానంటే, చెప్పండి. నేను రోడ్డు మీద నా హాస్పిటల్లో ఉన్న ప్రజెంట్ ఓకే నేను బయటకు వచ్చి ఓకే. రోడ్డు మీద బయట ఆపి, ఉమ్, బాబు నువ్వు ఉమ్, నమ్ముకున్న ఏ హిందూ దేవుళ్ళు ఎవడెవడెత్తున్నాడో వాళ్ళని నమ్ముకోవద్దు, ఈ యేసుప్రభు ఒక్కడే దేవుడు, నిజమైన దేవుడు, వాళ్ళని నమ్ముకోరా నాయన నేను చెబితే ఉమ్. వాడు నా మాడబొచ్చు మొత్తం రాలేటట్టు చెప్పు తీసుకొని వాడు కొట్టేదే కాక ఇంకొక 20 మందిని తీసుకొచ్చి కొడతాడు. కరెక్టే కదా, అది ఎవరైనా అది. కరెక్టే కదా. మరి అట్లా ఓకే. ఎవడు రాడు కదా, వాళ్ళకు కూడా ఐక్యూ లెవెల్ బాగున్నట్టే కదా. ఉంటది, ఎందుకు ఉండదు? ఐక్యూ లెవెల్ బాగున్నట్టే కదా. మరి మీరేమంటారు అంటే మత మార్పిడి చేస్తాను అంటారు. మత మార్పిడి ఎందుకు జరుగుతుంది? మత మార్పిడి కాదు. ఒకటే పారు పడిపోదు కదా, ఐక్యూ లెవెల్ ఒకటే పారు పడిపోదు. అది కాదు, మరి మాట్లాడకండి. చెప్పండి. ఎప్పుడైనా చూడండి, ఎవరికైనా పరిస్థితి ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా సార్, నేను డాక్టర్ గాని మీకు తెలుసు. తెలుసు డాక్టర్ అని మీరే చెప్పుకున్నారు 2-3 ఆడియోలలో, నాకు తెలియదు కదా. నేను మీరు చెప్పుకోవడం కాదు, అది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అందరికీ నేను సర్టిఫికేట్ అడుగుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా నేను డాక్టర్ నాన్న అందరికి తెలుసు సార్. ఒక విషయం ఓకే ఓకే చెప్తానండి ఓకే సార్. ఓకే. సార్, ఒక రోగం వచ్చినోడు చాలా మంది రోగాలు వేరే వేరే హాస్పిటళ్లలో ట్రీట్మెంట్లు పొంది తక్కువ కాకపోతే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నా దగ్గర కూడా తక్కువ కాకపోతే వేరే డాక్టర్ల దగ్గర పోయిన వాళ్ళు కూడా ఉండుండొచ్చు సార్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, నా దగ్గర ఎక్కడెక్కడ నుంచోలో ఒక 10 మంది డాక్టర్ల దగ్గర ఒక రోగం గురించి తక్కువ కాకపోతే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. నా దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గర తక్కువైనప్పుడు ఇప్పుడు డాక్టర్ ఉత్తమమైన డాక్టర్ నన్ను అనుకుంటారా, ఫస్ట్ వాడి దగ్గర అనుకుంటారా సార్? ఫస్ట్ అనుకుంటారు. వినండి, మంచిగా వినండి, ప్రశ్నని మంచిగా వినాలి. ఐక్యూ లెవెల్ బాగుందన్నారు మీకు. లేదు నువ్వు అడిగినవి ఏం తెలుసా, నా దగ్గర ఐక్యూ లెవెల్ అంటే సార్, ఐక్యూ లెవెల్ అంటే ఇంటెలిజెంట్ అనమాట. ఇంటెలిజెంట్ అంటే జ్ఞానం బాగుండాలి వాడికి, అంటే తెలివి నీ అంత బాగుండాలి. జ్ఞానం అందరికి ఉండకపోవచ్చు. అయితే నువ్వు నేను ఒక డాక్టర్ ప్రశ్న కాబట్టి అడుగుతున్నా, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి, మధ్యలో ఇంటరప్ట్ చేయదు మీరు. చిన్న ప్రశ్న చిన్న సమాధానం చెప్పండి సార్. చెప్పండి. నేను ఒక మాట అడుగుతున్నా. ఇప్పుడు నేను 10 మంది డాక్టర్ల దగ్గరకు ఒక పేషెంట్ తిరిగి వచ్చి ఎవరి వల్ల తక్కువ కాకపోతే ఆదల రవి దగ్గరకు వస్తే తక్కువైంది సార్. ఇప్పుడు ఇందులో ఉత్తమమైన డాక్టర్ ఎవడు సార్? మొదటోడా చివరోడా? ఆదల రవినా మొదటోడా? చేసినావు కదా, వీడియోలో ప్రార్థన చేసినావు కదా. వినండి సార్, ప్రశ్నకి సమాధానం కరెక్ట్ రావాలి సార్. నేను చెప్పాను మీకు, కరెక్ట్ ప్రశ్నకు సమాధానం రాకపోతే ఫోన్ కట్ చేస్తాను మీరు. ఎందుకంటే మీరు ఐక్యూ గురించి మాట్లాడి చాలా జ్ఞానం ఉందని నేను అనుకుంటానా. అరే ఇప్పుడు నువ్వే కదా, ఇప్పుడు ఆయన అందరి దాటుకుంటూ వచ్చినాక నువ్వు తక్కువ చేసినావు కాబట్టి నువ్వే ఇప్పుడు నువ్వే కరెక్ట్ ట్రీట్మెంట్ చేసినట్టు. కరెక్టే కదా సార్. కాబట్టి ప్రజలందరూ కూడా ఏంటంటే సార్, మా అమ్మ కూడా అంతే సార్.
మా అమ్మ లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు సార్. ఎన్నో దేవుళ్ళు. మా అమ్మ అయితే సార్ ఒక మాట చెప్తే ఒక రోజు ఏడ్చిన నేను. ఏదో మీకు చెప్పి మిమ్మల్ని మభ్య పెడితే నాకు బూడిద కూడా రాదు, కానీ నిజం చెప్తానా, పర్లేదు, నేను దేవుడి మీద విశ్వాసం ఉంది కాబట్టి పైన దేవుడు కూడా ఇప్పుడు వింటాడు. నువ్వు ఎంత మంచిగా స్పీచ్ ఇచ్చుకుంటున్నావు పోతావు, మళ్ళీ నా స్పీచ్ ఎందుకు ఆపినావు? నేను ఆపనలేదు సార్, మిమ్మల్ని ఆపను. మీరు గంటన్నర మాట్లాడాలంటే మీకు ఇందాకలా నేను ఒక మీకు 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 సార్ మీకు ఇందాకలా నాకు 10 నిమిషాలు టైం ఇయ్యి. మీకు మీకు ఒక గ్రీన్ ఇంక్ తోటి సైన్ చేసిన నేను. ఏం చేసిన అంటే మీకు 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 గెజిటెడ్ సైన్ పెట్టినా, ఏమని పెట్టినా, నేను మాట్లాడిన తర్వాత గంటన్నర సమయం మీకు ఇస్తాను సార్, మీరు మాట్లాడకుండా అని చెప్పిన. మీరు ఏం మాట్లాడినా రెస్పెక్ట్ ఇవ్వాలి, మీరు ఇంటరాప్ట్ చేయడం మధ్యలో చెప్తాను. మా అమ్మ మా మా మీ- మా మా మదరు మా మదర్ లాంటి వాళ్ళు ప్రపంచంలో, భారతదేశంలో కానీ ఇతర దేశాలలో కానీ కొన్ని కోట్ల మంది అంతే సార్. నేను ఏడ్చినా అని చెప్పిన చూసినా ఒక రోజు. ఎందుకు ఏడ్చింది అంటే మా అమ్మ ముగ్గురు పిల్లలు, ఒక్కొక్క పిల్లగాడు, ఒక పిల్లగాడి తర్వాత ఇంకొక పాప, ఇంకొక పాప తర్వాత ఇంకొక అబ్బాయి చనిపోయినప్పుడు మా అమ్మ ఏం చేసిందటంటే ఇదే హిందూ దేవుళ్ళ గుళ్ళ దగ్గరికి పోయినప్పుడు అక్కడ ఏమంటారు, పూజారి అంటారు, జాతకం చెప్పేటోడు అంటారు, సంథింగ్ నాకు తెలియదు కానీ వాటి ఏదైనా కానీ ఏం చెప్పిండట అంటే మీరు 7 వారాలు భూమి మీద ఒక భూమి దగ్గర భూమిని గుంట తీసుకొని ఆ గుంటలో అలుక్కొని నీ భర్త తింటే దోషం పోతుందమ్మా, తినాలా అని చెప్పిండట. ఎవడు వాడు పూజారో ఏదో సంథింగ్ నాకు తెలియదు. అది పూజారో నేను అంటలేదు సార్, వినండి, నేను అట్లా అబద్ధాలు కూడా చెప్పాను. ఎందుకనంటే అది వాస్తవం. రేపు పొద్దున ఇప్పుడు నేను ఎట్లా దీన్ని యూట్యూబ్ లో పెడతా, కానీ మా మదర్ కూడా ఇంటది ఇంటికాడ ఉండి. ఆమె విన్నప్పుడు ఏముంటదంటే, వినండి 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 పూజారి అంటే వినండి, అదే చెప్తాను నేను. మా మదర్ కూడా వింటే, నానా మనం మంచిగా మాట్లాడడం కోసం, మన మీద గొప్పలం అనిపించుకోవడం కోసం నువ్వు అబద్ధాలు వేరే వ్యక్తితో మాట్లాడాల్సిన అవసరం లేదని మా మదరే నాకు ఫోన్ చేసి తిడుతుంది నన్ను. అందుకే నేను ఏం చెప్తానంటే అది పూజారి కాదు, ఈ జాతకాలు చెప్తారు చూసిరా, ఇప్పుడు అక్కడ ఇక్కడ ఈ యాప మండలు పట్టుకొని ఆడ ఏడు కూర్చొని కొద్దిగా ఉగ్రం వచ్చినట్టు ఊక్కుంటా చేస్తా ఉంటారు. సంథింగ్ నాకు తెలియదు, నాకు చెప్పడానికి. అట్లా 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 ఏదో సంథింగ్ చేసిరు సార్. అట్లా చేస్తే మా అమ్మ ఒక రోజు నాకు ఏం చెప్పిందని అంటే, మా నాన్న 2016లో చనిపోయిన ఒక జ్ఞాపకార్థం అని చేసినాం కదా, ఆ రోజుకి 2 రోజుల ముందు మీకోసం ఇన్ని ఇబ్బందులు పడ్డాం మేము, ఇన్ని కష్టాలు పడితేనే మీరు మళ్ళా 3 పిల్లలు చనిపోయి 3 పిల్లలు పుట్టినరు మాకు. ఇట్లా ఇగో ఇట్లా ఆ దేవతల కోసం ఆడ ఈడ ఇట్లా తిరిగినప్పుడు ఇట్లా చెప్తే, మీరు పుట్టడం కోసం మేము కింద భూమిని కూడా అల్లుకొని తినాల్సిన పరిస్థితి వచ్చింది అనేసి మా అమ్మ చెప్పినప్పుడు అసలు ఆ మహా భయంకరమైన ఏడుపు ఏడ్చిన. అట్లాంటి ఏడ్చేటోళ్ళు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోను ఇతర దేశాలలోనూ చాలా మంది ప్రజలు ఉన్నారు సార్. ఆ ప్రజలు ఉన్నోళ్ళు వాళ్ళ కడుపు నొప్పి, ఇప్పుడు హాస్పిటల్కి ఎవడు పోతాడంటే కడుపు నొప్పి వచ్చినోడే పోతాడు ట్రీట్మెంట్ కోసం. అట్లనే ఎన్ని దేవుళ్ళ దగ్గరికి తిరిగినా కూడా తగ్గ వాళ్ళకి అంటే ఏం కావాలో ఆ బెనిఫిట్ రానప్పుడు యేసుప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళే తప్ప దీన్ని మత మార్పిడి అని దానికి ఒక రంగు పూసి దాన్ని చికాచికాకులు చేసి చూడండి సార్. మహారాష్ట్రలోను, బీహార్లోను, ఒరిస్సాలోను, ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను పాస్టర్ని పట్టుకొని ఎంత బలవంతంగా రోడ్డు పైన కొట్టుకుంటూ కర్రలతోటి, మీకు వీడియోలు చూసిరో లేదు, నా దాంట్లో పెట్టిన చాలా వీడియోలు, నా వీడియోలు 15-20 వీడియోలు చూశానని చెప్పారు మీరు. అసలు పాస్టర్లని జయశ్రీ, ఇప్పుడు సార్ నేను కూడా చేయగలుగుతా సార్. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను. నేను మీరు రౌడీ షీటర్ అనకండి అని అన్నారు. మీరు రౌడీ షీటర్ అనకండి, ముచ్చట చెప్పినా లేదు, మీరు రౌడీ షీటర్, మీరు మంచి మాట చెప్పారు కావచ్చు. నేనేమంటానంటే సార్, అదే సార్, ఇప్పుడు నేను ఏమంటానంటే సార్, రౌడీ షీటర్ని నేను ఒకటి సార్, మా అమ్మ నన్నేమో పాస్టర్ కావాలనుకుంది. మా నాన్నేమో డాక్టర్ కావాలనుకున్నాడు. నేను పాస్టర్ని కాలేదు సార్, నేను ఇంకా పాస్టర్ని కాలేదు, కాను, అసలే కాను. నేను ఒకవేళ దేవుడి చిత్తం అది నేను కాను అనైతే నాకు దృఢమైన సంకల్పం ఉంది. నేను ఓన్లీ క్రైస్తవులకి జస్ట్
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ మాత్రమే. వాళ్ళకి నేను సపోర్టర్గా ఉంటా, అంతేగాని నేను పాస్టర్ని అయ్యి నేను వాక్యం చెప్తా అంత మాత్రాన నేను పాస్టర్ని గాను, నేను ప్రార్థన చేస్తా అంత మాత్రాన పాస్టర్ని కాదు, నేను పాటలు పాడతా నేను అంత మాత్రాన పాస్టర్ని కాదు, ఇంకొకరికి ఆరోగ్యం బాగలేదంటే వాని కోసం ప్రార్థన చేస్తా నేను పాస్టర్ని కాదు. నేను ఒక మామూలు వ్యక్తిని. కానీ ఒక విషయం ఏంటంటే, నేను ఇప్పుడు ఏదో విషయం చెప్పబోతాను మరి. మీరు అన్నారు సార్, నన్ను మీరు రౌడీ 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 అంటారు. అట్లాంటి వాళ్ళు మీరు సెకండ్ రికార్డింగ్ లో కూడా నాకు ఒక విషయం పెట్టారు సార్. మీరు ఎట్లా పెట్టారనంటే, మీరు రౌడీ రౌడీ అంటా ఉన్నారు, మరి రౌడీల నెంబర్లు నా దగ్గర కూడా ఉన్నాయి, ఏమంటారు అంటే ఒక విషయం చెప్తా వినండి. అసలు మా అమ్మేమో డాక్టర్ కావాలనుకున్నది, మా అమ్మేమో పాస్టర్ కావాలనుకున్నది, మా నాన్నేమో డాక్టర్ కావాలనుకున్నాడు. కానీ ఇద్దరు కోరికలను నెరవేరుస్తూ మా అమ్మ కోసం 3 నెలలు బైబిల్ రన్నింగ్ చేసిన, మా నాన్న కోసం ఇప్పటికీ డాక్టర్ చేస్తూనే ఉన్నా. మూడో కోరిక నాకు ఒకటి ఉండే, ఏందో తెలుసా మీకు? పరిటాల రవి కంటే, మద్దుల చెరువు సూరి కంటే నేను ఈ ఇండియాలోనే నెంబర్ 1 ఫ్యాక్షనిస్ట్ కావాలని నాకు భయంకరమైన కోరిక ఉండే. సంకల్పం ఏదైనా కావచ్చు. భయంకరమైన కోరిక ఉండే. నేను రోజుకి ఫుల్ బాటిల్ మందు తాగేటోని, 3 డబ్బాల సిగరెట్లు తాగుతా ఉండే, 15 పాన్లు వేసుకుంటా ఉండే. పొద్దున్న లేస్తే రౌడీలు, రౌడీ షిటార్లు, ఇంకా వేరే వేరే చాలా వ్యాపారాలు, కథలన్నీ చాలా భయంకరంగా ఉండే. కానీ దానివల్ల నష్టపోయినా అంటే ఆర్థికంగా కాదు, శారీరకంగాను టైం వేస్ట్ చేసుకొని చాలా ఇబ్బందులు పడ్డాం. దానివల్ల చాలా కథలైనాయి, చాలా వ్యవహారాలైనాయి. నేను నా ఊహొచ్చిన వాళ్ళకి తెలిసిన వరకేమో డాక్టర్ కొంత చేసిన, పాస్టర్గా మన బైబిల్ ట్రైనింగ్ కొద్దిగా ఒక చిన్న చేసుకున్నా. కానీ ఈ రౌడీయిజం అనేది ఏదైతే ఉందో వాస్తవంగా దానికోసం పరితపించి, దాంట్లో మొత్తం భయంకరంగా నానిపోయినా. ఇప్పుడు ఎట్లా అంటే, ఒక మనిషిని నడి సముద్రంలో పడదేంగి ఒక 2 సంవత్సరాల తర్వాత చూస్తే ఏం కనబడదు, అట్లా ఎందులో ఈ రౌడీయిజంలలో, ఫ్యాక్షనిజంలలో, ఈ తుపాకులు గిపాకులు పట్టుకొని అడవులలో తిరిగి ఓ పెద్ద పెద్ద కథలు చేసి 2012లో మొత్తం మానేసి హాస్పిటల్ అనేసి 2011లో మానేసి, ఇక నీతి నిజాయితీగా నిబద్ధతగా ఎవరితో వద్దు, ఒకవేళ రౌడీ ఫ్రెండ్ ఉంటే ఉండని, ఇంకోటి ఉంటే ఉండని, ఇంకెవడని ఉంటే ఉండని అనుకొని అందరిని వదిలేసి సార్ నేను ఇక హాస్పిటల్ 2011 నుంచి వెళ్ళి 2015-16 వరకు మంచిగా నడుపుకున్నా సార్ ప్రశాంతంగా. నాకు ఎప్పుడు మళ్ళా చింత తెచ్చినా పులుపు చావదు అని నాకు ఎప్పుడు లేపిరనంటే, హమార ప్రసాద్ అనేటోడు ఒక పాస్టర్ని కొడతా ఉంటే ఫేస్బుక్ లో చూసి అప్పుడు రగిలిన రగులు నేను మళ్ళీ చిన్న చిన్నగా రగులుతా ఉంది ఈ ఉద్యమం. తప్ప నాకు భారతదేశంలో ఉన్న క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, అసలు ఈ మతం ఆ మతం, ఈ కులం ఆ కులం, చిన్నోడు పెద్దోడు, ముసలోడు, ఆడది వయసుది, ఈ తారతమ్యాలు నాకు అసలు అయితే ఏమీ లేవు సార్. మత మార్పిడి అనేది ఏది లేదు, ఏం లేదు. కాకపోతే భారతదేశంలో ఏం జరుగుతా ఉందంటే, ఈ హిందూ అనే ఒక నీడ, ఒక భయంకరమైన నీడ వెనక ఏం జరుగుతా ఉందనంటే, పని పాట చేతగాక, ఏ జాబు లేక, ఏ పని చేతగాక భారతదేశంలో మత మార్పిడి అనే ఒక అంశం జరుగుతా ఉంది అని వాడు ఇమాజినేషన్ చేసుకొని, ఆ ఇమాజినేషన్ వెనకాల పని పాట ఏం లేదు కాబట్టి యూట్యూబ్లో అదో ఇదో ఒర్రి పెడితే, ఆ క్రైస్తవులు రోజు తిడతా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటా ఉన్నాం. నేను కొంచెం ఎక్స్ట్రా మాట్లాడితే మా వాళ్ళు సంతోషపడతారు, నువ్వు ఎక్స్ట్రా మాట్లాడితే మీ వాళ్ళు ఇట్లా ఇష్టపడతారు. ఈ విధమైన పరస్పర సంబంధాల ద్వారా హిందువుల్లో నుంచి కొంతమంది బయటకు వచ్చి యూట్యూబ్లో తిట్టి, క్రైస్తవ్యాన్ని తిట్టి మొత్తం ఆగం అవుతా ఉన్నారు. ఇది జరుగుతా ఉంది. దీనివల్ల క్రైస్తవుల పైన దాడులు, సంపుళ్ళు, చర్చిలు కొనగొట్టుళ్ళు, చర్చిలు తగలబెట్టుళ్ళు, పాస్టర్లని, భార్యల్ని మొత్తం ఇప్పేసి కనీసం డ్రాయర్లు కూడా లేకుండా వాళ్ళని రోడ్ల పైన ఊరేగింపు చేస్తూ వివిధమైన చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నారు సార్. ఇంకా ఉందా మరి ఇట్లా చేయడం అనేది, ఇది భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ప్రజలు అంటే నాకు చాలా ఇష్టం. అసలు హిందూ ప్రజల్ని నేను ఎప్పుడు కానీ మీరు చూడండి నా వీడియోలు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి సార్. నేను ఒకసారి ఎప్పుడైనా హిందూ దేవుళ్ళలో ఒక దేవుని కూడా తిట్టలేదు సార్.
హిందువులలో ఎవడైనా బూతులు మాట్లాడేటోని మాత్రమే తిట్టిన తప్ప హమరప్రసాద్ లాంటోని, ఆ గోపిగన్ లాంటోని, తర్వాత ఇంకెవడైనా ఉంటే ఎల్లిగాడు మల్లిగాని వాళ్ళని తిట్టిన తప్ప హిందూ గ్రంథాలలో ఏ దేవుని కూడా తిట్టలేదు, తిట్టను కూడా. ఎందుకనంటే సార్, ఇప్పుడు మన ఇద్దరం కలిసి కాఫీ షాప్కి వెళ్తే డబ్బులు పెట్టేది నేనైనా లేకపోతే మీరే అయినా నాకు గౌరవం ఇచ్చేసి, రవి గారు ఏం తాగుతారు సార్ అని అంటే, సార్ నేను కాఫీ తాగుతా అంటే, ఆహా కాఫీ తాగుతారా రవి గారు, నేను పాలు తాగుతా రవి గారు అని అంటే, ఏ లేదు సార్ నువ్వు నా కాఫీయే తాగాలని నేను అనలేను, సార్ రవి గారు మీరు నా పాలే తాగాలని మీరు అనకూడదు. ఎందుకనంటే మీకు పాలు ఇష్టం, నాకు కాఫీ ఇష్టం, నేను తాగేది నేను తాగుతాను, మీరు తాగేది అది మీ ఇష్టం సార్. ఎవడు నమ్ముకునే దేవుని వాడు ఆరాధించుకుంటాడు తప్ప ఈ పొద్దున్నాక ఈ మతాలేంది, కులాలేంది, బాధలేంది, కొట్లాటలేంది, ఇదంతా ఏంది సార్ నాకు అర్థం కాదు. మీరు సార్ ఇంతగానం చెప్తా ఉన్నారు కదా సార్, పాస్టర్ల గురించి చెప్తా ఉన్నారు, నా గురించి చెప్తా ఉన్నారు, వేరే వాళ్ళ గురించి చెప్తా ఉన్నారు, మత మార్పిడి గురించి చెప్తా ఉన్నారు, ఇన్ని విషయాలు చెప్పిర్రు మీరు. మీకు ఏనాడైనా నేను ఒకటి రౌడీయిజం నాకేం కొత్త ఏం కాదు అని నేను అన్న మాటకి మీరు అంతా నొచ్చుకున్నారు. నేను మరి సార్ ఒకటి క్రైస్తవ్యంలో ఇప్పుడు సార్ మీకు ఒక మంచి గుణం ఉంది సార్ మీలో, నేను చెప్తాను అది ఏం గుణం అంటే, ఎందుకంటే సార్ మీలో ఒక మంచి గుణం ఉంది. ఏందనంటే నాకున్న గుణం మీకు ఒకటి ఉన్నది సార్, అది మీకు చెప్పాలి. నేను ఏంటంటే భారతదేశంలో నాకు వాడు మావోడు ఈడు మావోడు కాదు, ఈడు ఈడు ఇగో ఈడు 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 మా కులపోడు వాడు మా కులపోడు కాడు, ఈడు మా మతపోడు, ఇది నాకు లేదు, మీకు కూడా లేదని మీరు రికార్డింగ్ లో అన్నారు. లేదు అన్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు మీకు అట్లా లేదు కాబట్టి మరి మీరు ఇంత చిన్న మాట అన్నందుకే నా మీద మీకు ఇంత బాధ అనిపించింది. మరి ఆ గోపి అనేటోడు రోజు మరియమ్మ, మేరీ మాత లంజ, యేసుక్రీస్తు లంజొడుకు, క్రైస్తవ పాస్టర్లు అట్ట అని వాడికి 60,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు వాడికి. 60,000 ఏదొకటి మీరు నాకు ఫ్రెండ్, నేను నాకు తమ్ముని లెక్క భావిస్తా. ఇప్పుడు నువ్వు ఏదన్నా ప్రతి ఒక్కటి మనం రోజు 1 గంట సేపు నీకు టైం ఉన్నప్పుడు, రోజు కాకపోతే 2 రోజులకు ఒకసారి, 2 రోజులకు ఒకసారి కాకపోతే 3 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి కాకపోతే 1 వీక్ ఒక టైం సదానందుకు టైం ఇవ్వాలి. ప్రతి ఒక్కరి మీద డిస్కస్ చేద్దాం. గోపి తప్పు చేస్తే గోపికి నేను హామీ ఉంటా, కరుణాకర్ తప్పు చేస్తే కరుణాకర్కి హామీ ఉంటా, రాధా మనోహర్ దాస్ తప్పు చేస్తే రాధా మనోహర్ హామీ ఉంటా. నా హిందువుల తరఫున నేను నిలబడతా, నువ్వు క్రైస్తవుల తరఫున నిలబడాలి. ఆదెంట్ల రవి క్రైస్తవుల తరఫున నిలబడతాడు, హిందువుల తరఫున సదానంద నిలబడతాడు. ఇదొక్కటే మన ఇద్దరి మధ్యన ఒప్పందం. సరే సార్, ఓకే. ఇదొక్కటే మనది టాగ్ లైన్. నేను వాడిని చెప్పు తీసుకొని కొట్టకపోతే మా అయ్యాలు ఇద్దరు పుట్టినట్టు, ఆడు ఇవ్వడానికి తప్పు చేసిన అంతే. ఇవ్వడానికి తప్పు చేయని మా హిందుత్వంలోకి డైరెక్ట్ వెళ్ళిపోతా, వాడిని ఇంటికాడ కూర్చుంటా, వాడిని బయటకు పిలుస్తా, నీకు వీడియో పెడతా ఆడికెళ్ళి. పెట్టకపోతే మా అయ్యలు ఇద్దరు, అదొక్కటి నేను తీసుకుంటా. మీరు మీ దాంట్లో ఎవరైనా తప్పు చేస్తే నీకు కంప్లైంట్ ఇస్తా, నువ్వు వాళ్ళని చూసుకో. ఓకే, ఇది ఒక్కటే మన ఇద్దరి మధ్యలో టాగ్ లైన్. ఫస్ట్ టైం ఇది ఒకటి, ఎందుకంటే మీదంతా ఇన్న కాబట్టి ఇది ఒక టాగ్ లైన్ మన ఇద్దరి మధ్యలో. హిందుత్వాలు తప్పు చేస్తే హిందుత్వాలను నేను అడిగే ప్రశ్న, నేను హిందుత్వాల దిక్కెళ్ళి మన ఇద్దరం కలిసి పంచుకుంటున్నాం, హిందుత్వాన్ని క్రైస్తవాన్ని పంచుకుంటున్నాం. కొంచెం సేపటికి నాకు క్రైస్తవులు ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు హిందువులు ఫ్రెండ్స్ ఉన్నారు.